ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆహ్, అంబానీకి భయపడిపోతారు, అంబానీకి లొంగిపోతారు. ఇట్లాంటివి వాగేవాళ్ళు వాగుతుంటారు గానీ, ప్రభుత్వం ఎంతవరకు ఉంచాలో అనిల్ అంబానీ మీద మొన్న ఈడీ విచారణ చేయలేదా? తనిఖీలు చేయలేదా? ఆళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకోలేదా? తప్పు చేస్తే చేస్తారు. అట్లాగని ఎవడో ఫీల్ అవుతాడని చెప్పి మంచి మన వ్యాపారవేత్తలు నాశనం చేయాలని కోరుకుంటారా? కోరుకోరు. చట్టం పని దాని ద్వారా వచ్చేస్తుంది. కొంత అతిశయం ఉండొచ్చును. అంటే కొంత డామినేషన్ రోల్ ఉండొచ్చును. బట్ అంత దిగజారిపోయే పరిస్థితులు అయితే గవర్నమెంట్ లేదు. తాజాగా ఇప్పుడు ఈ అశ్లీల చిత్రాలంటూ ఓటీటీ ప్లాట్ఫారాల్ని బ్యాన్ చేసింది కదా. అందులో ఏఎల్టీటీ ఆల్ట్ అనేది, ఇది గతంలో ఆల్ట్ బాలాజీ టెలిఫిల్మ్స్ వాళ్ళకి సంబంధించినటువంటి దాని ఓనర్. దీనికి వెటరన్ హీరో జితేంద్ర భార్య శోభా కపూర్, బిడ్డ ఏక్తా కపూర్ ఓనర్లు యాక్చువల్గా. తర్వాత కొన్నాళ్ళకి రిలయన్స్ ఇందులో 25% వాటా కొనుగోలు చేసింది. అలాంటి రిలయన్స్ పార్ట్నర్షిప్ ఉన్నటువంటి దాంట్లో ఈ బూతు చిత్రాలు వస్తుంటే దాని మీదన ఇప్పుడు నిషేధం విధించడం అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ప్రభుత్వం ఇట్లాంటి ఏమీ లెక్క చేయదు అన్నటువంటిది అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమైనా కోర్టుకు వెళ్తారంటే సెన్సార్ లేనప్పుడు మేము దానికి అనుగుణంగా చేస్తున్నామని వెళ్తారు. అప్పుడు ఇప్పటిదాకా సినిమాలకు సెన్సార్ ఉంది, బుల్లితెరకు లేకపోవడమే ఇక్కడ కీ పాయింట్. దాంట్లో ఇక ఆ రూట్లో వెళ్తారా, సెన్సార్ బోర్డులు ఏర్పాటు చేస్తారా చూడాలి.